హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భవిన్ అనీష్ ఫ్యామిలీ వ్లాగ్స్. ఇది మా కమ్యూనిటీలో జరిగిన సీతారాముల కళ్యాణ మహోత్సవం వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోస్ నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి సీతారాముల కళ్యాణం ముందు రోజు పసుపు కొట్టాము మేము. ఆ పసుపు కొట్టిన వీడియో ఇది. అందరం మంచిగా రెడీ అయ్యి వచ్చేసి పసుపు దంచాము. ఈ దంచిన పసుపుతోనే తలంబ్రాల బియ్యం కలుపుతాము. పసుపు మంచికి చిహ్నం కనుక మనం ఏ పని మొదలుపెట్టినా మనం పసుపుతో స్టార్ట్ చేస్తాము. ఇక్కడ పసుపు దంచుతున్నప్పుడు అవన్నీ కింద పడిపోతున్నాయి. సో ఆ ఆంటీ వచ్చేసి గట్టిగా దంచమని చెప్తున్నారు. మాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు కదా, సో మేము దంచే కొద్దీ అవి కింద పడిపోతూ ఉన్నాయి. చీకటి అయిపోతుందని చెప్పి ఫస్ట్ పసుపు దంచేసాము. తర్వాత రాముల వారిని తీసుకొని వచ్చాము అవి శుభ్రం చేయడం కోసము. మేము వచ్చేసి 4 జంటలు కూర్చున్నాము కళ్యాణంలో. మా హనీష్కి హనుమంతుడు అంటే పిచ్చి, అందుకే నేను పట్టుకుంటానని చెప్పి వాళ్ళ డాడీ దగ్గర తీసుకొని తను పట్టుకున్నాడు. మా హనీష్ ఆమెనేమో అన్నాడంట, అదే చెప్తున్నారు ఆమె అక్కడ. 6 కాకముందే ఫస్ట్ పసుపు దంచేసాము. సో తర్వాత రాముల వారిని తీసుకొచ్చి క్లీన్ చేయడం స్టార్ట్ చేసాము. ఫస్ట్ స్వామికి మొక్కి బొట్టు పెట్టి తర్వాత క్లీన్ చేయడం స్టార్ట్ చేసాము. ఒక్కొక్కరం అందరం బొట్టు పెట్టి మంచిగా దండం పెట్టుకున్నాము. అందరం మంచిగా వాటర్ పోసి స్వామివారికి మంగళస్నానం చేయించాము.
మంగళస్థానం అయిన తర్వాత స్వామివారిని మంచిగా అలంకరించి బొట్లు పెట్టి మంగళహారతులు ఇచ్చాము. దాని తర్వాత మేము మెహందీ స్టార్ట్ చేసాము. ఆరాధ్య ఇక్కడ చూడు బంగారు. నాకు కోన్ పెట్టుకోవడం రాదు, అందుకని తన చేత పెట్టించుకున్నాను. బాగా పెట్టింది తను. మెహందీ పెట్టుకోవడం అయిపోయిన తర్వాత రాములవారి సైడ్ కూర్చునే వాళ్ళు వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళారు విగ్రహాలని. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్. ఫస్ట్ పంచామృతంతో స్నానం చేపించి తర్వాత మంగళ స్నానాలు చేపించాము. మంగళ స్నానాలు అయిపోయిన తర్వాత మా ఇంట్లో కూడా పూజ చేసుకున్నాము. మా ఇంట్లో కూడా ప్రతి ఇయర్ శ్రీరామనవమి రోజు పానకం వడపప్పు నివేదన చేస్తాము కంపల్సరీగా. అండ్ ఇది డెకరేషన్ వచ్చేసి అంతా మా వాళ్ళే చేశారు. పూల డెకరేషన్ అండ్ వెనకాల బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ అంతా. తర్వాత పంతులు గారు వచ్చారు. పంతులు గారు వచ్చిన తర్వాత మేము విగ్రహాలను తీసుకొని వచ్చి కళ్యాణం స్టార్ట్ చేస్తాము. ఫస్ట్ నవగ్రహాలకు పూజ చేశారు. తర్వాత గణపతికి పూజ చేసిన తర్వాత రాములవారి కళ్యాణం మొదలు పెట్టాము. ఉపచార పూజనేన భగవాన్ సర్వ ఆత్మకః సర్వం శ్రీ మహాగణాధిపతి సుప్రీతః సుప్రసన్న వరదా భవంతు. అక్షతలు
మన ఇంతకుముందు మా ఆడవారు మీ ఆయనకి ఇచ్చేసేయండి. చేతిలో నీళ్లు పోయండి, కలశంలో నీళ్లు పోయండి, ఎత్తిపోయండి. ఇక్కడ అమ్మవారికి అయ్యవారికి విగ్రహాలన్నిటికీ కంకణాలు కడుతున్నారు. తర్వాత మాకు కూడా ఇచ్చారు కంకణాలు అందరినీ కట్టుకోమని చెప్పి. ఇక్కడ వచ్చేసి తలంబ్రాల బియ్యం కలుపుతున్నాము. అండ్ ఇక్కడ కన్యాదానం చేస్తున్నాము. వాళ్ళకి కొబ్బరి బొండం పట్టుకొని పాపం నడుములు లాగేశాయి. చాలాసేపు పట్టింది కన్యాదానానికి. అది వేసుకో పాలు పోయి అండ్ ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను. ఇది వచ్చేసి నా పెళ్లి శారీ. మా పెళ్లి తర్వాత ఇదే ఫస్ట్ టైం మళ్ళీ కట్టుకోవడం. అండ్ ఇది వచ్చేసి స్వామివారిని ఆభరణాలతో అలంకరణ చేస్తున్నారు. అన్ని ఇష్టంగా చేసుకుంటున్నారు. రాములవారు అన్ని ఇష్టం. మంగళసూత్రం వేస్తున్నాను. ఈ హారమును బహుదైత్వమని పలికారు. అప్పుడు ఆ సీతాదేవి ఆ హారమును వాయుసూతులకు ఇచ్చారు. కపివరుడైనటువంటి ఆ వాయుసూతుడు
ఈ విధంగా శత్రు సోదరుడైనటువంటి శ్రీరామచంద్రుడు మైత్రులకు జీవితులకు నీరులకు అండ్ ఈవినింగ్ వచ్చేసి రాముల వారిని అమ్మవారితో పాటు పల్లకిలో ఊరేగించారు. ఊరేగించిన తర్వాత అమ్మవారికి అయ్యవారికి దిష్టి తీసి కొబ్బరికాయ కొట్టారు, హారతి ఇచ్చి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కల్చరల్ యాక్టివిటీస్ జరిగాయి. ఇక్కడ మా హనీష్ మైక్ అందట్లేదని కాళ్ళు ఎత్తి మరీ పైకి అందుకోవడానికి ట్రై చేస్తున్నాడు. వాడే చిన్నోడు కదా, అందుకని వాడికి మైక్ అందట్లేదు. పిల్లలందరూ మంచిగా రెడీ అయ్యి మంచిగా పార్టిసిపేట్ చేస్తారు. డాన్స్ అండ్ సింగింగ్ బాగా నేర్చుకున్నారు. చాలా బాగా అనిపించింది. సారశీల సురలోల నిరంజన్ సత్య పరాత్పర సువిధార సరోజలో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమః శివాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమః శివాయ ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ.
తర్వాత ప్రోగ్రామ్స్ అన్నీ అయిపోయిన తర్వాత రాముల వారి సైడ్ కూర్చున్న ఆంటీ వాళ్ళు రాముల వారిని తీసుకొని వెళ్ళారు వాళ్ళ ఇంటికి. Thank you for watching. Please do like, share and subscribe. Thank you.